ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి నేనైతే ఒక రోతనా కొడుకు గురించి అయితే చెప్తా. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో వీడు తెలుసు కదా, రావణ్ ఫర్ యూ రాంగ్ వన్ ఫర్ యూ అని కూడా పేరైతే పెట్టాడు మా పూల చొక్కాలో. సో వీడు వచ్చేసరికి మొన్న అయితే మన కమల్ హాసన్ గారి మూవీ ఫ్లాప్ అయింది, కల్కి మూవీకి కలెక్షన్స్ వస్తాయని అయితే మన ప్రభాస్ ఉన్న డబ్బా మళ్ళీ కొట్టడం మొదలు పెట్టాడు. ఎప్పటి నుంచో కొడుతూనే ఉన్నాడు, 2 సంవత్సరాల క్రితం నుంచి నేను చూస్తూనే ఉన్నా వీటిని. సో ప్రభాస్ అన్న డబ్బా కొట్టడం మాత్రం అప్పుడు. కాకపోతే మన భారతీయుడు 2 మూవీ కలెక్షన్స్ తక్కువ వస్తాయి, ఫ్లాప్ అయింది, అది ఇది అని మాట్లాడాడు. సో అందుకని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నా, మీరు లాస్ట్ వరకు చూడండి. వీడైతే ప్రభాస్ అన్నది కుడిసే ఉంటాడు మాక్సిమం, ఎందుకంటే ప్రభాస్ అన్న డబ్బా కొట్టడం ఎప్పటి నుంచో కొడుతూనే ఉన్నాడు కాబట్టి మాక్సిమం నాకు తెలిసినంత వరకు కుడిసే ఉంటది. సో ప్రభాస్ అన్న డబ్బా ఎంత వరకు కొడతాడు అంటే మళ్ళీ మొన్న అసలు ఆ టాపికే వైరల్ కాలపోయా, వాడే చెప్తాడు వైరల్ అవుతుంది, ట్విట్టర్ లో వైరల్ అవుతుంది, అది ఇది అని చెప్పేసి. సో వీడి విలన్ తెలుసు కదా, స్పిరిట్ మూవీలో ఆ విలన్ వస్తాడు అని బాగా సర్క్యులేట్ అవుతుంది, అది ఇది అని అయితే వాగాడు ఆ వీడియోలు వచ్చేసరికి. సో 3-4 వీడియోలు పెట్టారు, ఆ వీడియో ఉంటే బాగుంటుంది, మెగాస్టార్ కొరియాకి మెగాస్టార్ అది ఇది అని చెప్పేసి. సో అదైతే అసలు వైరల్లే కాల, వీడైతే వైరల్ చేస్తున్నాడు. సో రోతనాగుడికి లంగాగుడికి వీడైతే వీడు మాటలైతే అస్సలు నమ్మొద్దు, వాడే చెప్తాడు వైరల్ అవుతుందని చెప్పేసి. సో అక్కడైతే ఏమైతే వైరల్ కాదు. సో భారతీయుడు 2 మూవీ ఫ్లాప్ అయింది అన్నాడు, అందుకని నేనైతే ఇంత గట్టిగా మాట్లాడుతున్నా, లేకపోతే ఇంత గట్టిగా మాట్లాడేవాడిని కాదు. సో ఎప్పటి నుంచి చూస్తున్నా ప్రభాస్ గారి ఫ్యానే కాదు, డబ్బా కొట్టుకునేదే. సో అది ఇప్పుడు అర్థమైంది వాడు నాకాడని చెప్పేసి, ప్రభాస్ అన్నది నాకాడని చెప్పేసి. ఇంకెందుకు భయ్, నువ్వు ఇంకా వీడియోలు చేయడం ఆపి ఇంకా దెంగి మూవీ అప్డేట్స్ చేయాలంటే చెయ్యి, లేకపోతే దెంగి బ్రో, నేనైతే ఇంకా స్ట్రైట్ గా చెప్తున్నా. సో నా ఇష్టం అన్నావు అనుకోని అయితే ఇంకోసారి గుద్ద పగలు దింగుతాను.